దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు మనకు ఇస్తున్న వాగ్దానము సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనము. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి ధననిధులను నింపుదును. ఎంత సంతోషకరమైనటువంటి వాగ్దానము. మన దేవుడు ఆస్తికర్తలుగా చేస్తానంటున్నాడు, మన ధననిధులను నింపుతానంటున్నాడు. ఈ లోకంలో మనమందరం కోరుకునేది వాస్తవానికి అదే. మనం ఆస్తిపరులము కావాలని, మనము ధనవంతులముగా ఉండాలని మనం ఇష్టపడుతూ ఉంటాం. దేవుడు కూడా అదే ఇష్టపడుతున్నాడు. దేవుడు కూడా మనల్ని ఆస్తికర్తలుగా చేయాలనుకుంటున్నాడు, మన ధననిధులను నింపాలనుకుంటున్నాడు, మనల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. కాబట్టి మనం చేయవలసిన పని ఆయన్ని ప్రేమించటం. ఒక చిన్న పని చేస్తే, దేవుణ్ణి ప్రేమిస్తూ మనము ఆయన ఆజ్ఞలను గైకొని ఆయనకి ఇష్టముగా ఉంటే మనం ఆస్తికర్తలుగా మార్చబడతాం. ఇది నిజము. అనేక మంది దైవజనులు ఆయన్ని ప్రేమించి గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నారు. మనం కూడా యేసయ్యని ప్రేమిద్దాం. ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాదము మనల్ని ఆస్తికర్తలుగా మారుస్తుంది. ఆ విధముగా మనము దేవుని చేత సమృద్ధి పొందుకుందాం. దేవుడు ఆ విధమైన కృప దయచేయును గాక. మా దేవా, మా ప్రభువా, నీకు వందనాలు. మీరు ఇచ్చిన మంచి వాగ్దానం కొరకు వందనాలు ప్రభువా. మమ్మల్ని మీరు దీవించి ఆస్తికర్తలుగా చేస్తానంటున్నారు, ధననిధులు నింపుతానంటున్నారు. మిమ్మల్ని ప్రేమించి ప్రభువా వాటిని స్వతంత్రించుకోవటానికి సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.